అందరూ కూడా అందరినీ సొంత వాళ్ళలాగే ఫీల్ అవుతారు. అందుకే అందరూ కూడా వరుసలతో పిలుచుకుంటారు. వరసలతో పిలుచుకున్నంత మాత్రాన అయిన వాళ్ళు అయిపోతారా ఏంటి? అయిన వాళ్ళైనా కాకపోయినా బంధుత్వాలతో పిలుచుకుంటే మన అనే బంధం ఏర్పడుతుంది. అందుకే వీళ్ళ మధ్య రిలేషన్స్, ఎమోషన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. కష్టం ఉంటే మేమున్నామంటూ పక్కనే నిలబడి ధైర్యం చెప్తారు. మన సంతోషాన్ని పంచుకొని రెట్టింపు చేస్తారు. బాగుంది బాగుంది. ఇంతమంది ముగ్గుల పోటీలో పాల్గొంటుంటే మీరు కూడా ముగ్గులేసేదేమైనా ఉందా లేదా? మేమెలా పార్టిసిపేట్ చేస్తాం బామ్మగారు? ఏ ముగ్గు వేయడం రాదా ఏమిటి? లేకపోతే ముగ్గులు వేయటానికి ఒళ్ళు వంగదా? ఆడవాళ్ళు వచ్చి ముగ్గులు వేయటానికి పాల్గొంటుంటే నా ఇంట్లో నుంచి ఎవరు పాల్గొనకపోతే ఎలా? వెళ్ళి మీరంతా కూడా పేర్లు ఇవ్వండి. నువ్వు రెడీయా? వెళ్ళు వెళ్ళు. అన్నా కొంచెం సాయం చేయండి అన్నా. మా నాన్న తాగబోతు, మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు. మా అమ్మని హాస్పిటల్లో చూపించాలి. నా దగ్గర డబ్బులు లేవు. కొంచెం దయ చూపించన్నా. నిజమన్నా, డబ్బులు కావాలన్నా. లేదమ్మా. మన ఊరు ముగ్గులు పోటీలో పాల్గొంటున్న మీ అందరికీ శుభవార్త. ఈ పోటీలో మొదటి బహుమతికి 10,000, రెండవ బహుమతికి 5,000, మూడవ బహుమతికి 3,000. మన ఊరి ప్రెసిడెంట్ మంగమ్మ గారు ఈ ముగ్గుల పోటీకి న్యాయ నిర్ణేతగా విజేతల్ని ఎంపిక చేస్తారు. మరి కాసేపట్లో పోటీ మొదలు కాబోతుంది. పోటీదారులందరూ సిద్ధంగా ఉండండి. కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఫోన్లో చూసి కానీ పేపర్లో చూసి కానీ ముగ్గులు వేయకూడదు. ఇచ్చిన గడువులోపు ముగ్గు మొత్తం పూర్తి చేయాలి. హలో బావా, ఈ చుట్టుపక్కల ఊళ్ళల్లో ముగ్గులేయటంలో నన్ను మించిన వాళ్ళెవ్వరూ లేరు తెలుసా? నాకే ఫస్ట్ ప్రైజ్ చూడు. ముందు టైం వేస్ట్ చేయకుండా ముగ్గు వేయి. అందరికంటే అభి ముగ్గే బాగుంది. అభి ఇలాంటివన్నీ చాలా సరదాగా తీసుకుంటుంది. కానీ ఇప్పుడేంటి చాలా సీరియస్గా ఎలా అయినా గెలవాలన్నట్టు ముగ్గు వేస్తుంది. ఎంతసేపు నీ కాబోయే పెళ్ళాన్నే కాదు, కాస్త మా ముగ్గుని కూడా చూడు బావా. ముగ్గు వేసేటప్పుడైనా ఆ నోటికి తాళం వేసుకో.
ఏంటి బావా అలా కంగారుగా చూస్తున్నావు? ఏం లేదు శ్రీకర్, నా పెళ్ళాం ఇంటి దగ్గర వేసిన ముగ్గు చూసే నాకు లైట్ గా ఫీవర్ వచ్చింది. ఇప్పుడు ఇంతమందిలో ముగ్గేస్తోంది. చివరికి వీళ్ళందరి పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నాను. ఎందుకైనా మంచిది అంబులెన్స్ ని పిలిపించమంటావా బావా? బెటర్ రా. అక్క సంగతి సరే, నీ చెల్లెని చూడు, చెయ్యి తిరగందల్లా చేసేస్తుంది. ముగ్గులేమంటే మెహందీ డిజైన్స్ వేస్తుంది. కర్మ. మనం గెలవకపోయినా పర్వాలేదు, కానీ అభి మాత్రం గెలవకూడదు. అయితే మనమే పాడు చేద్దామా? నేను కాలడ్డు పెడతా, నువ్వు అభికి పొరపాటున తగిలినట్టు చేసి ముగ్గు పాడు చేసి. అలాగే. ఇంకా కేవలం 5 నిమిషాలు మాత్రమే ఉంది. అయ్యయ్యో, సారీ అభి. ఆ అమ్మాయి ముగ్గు చాలా బాగా వేసింది, కానీ చివరి నిమిషంలో పాడైపోయింది. ఏంటి వదినా, చూసుకోవాలి కదా. పాపం అభి కష్టం అంతా వేస్ట్ అయిపోయింది. నాదే పొరపాటు రాహుల్, నేనే చూసుకోకుండా లలిత వదిలి తగిలాను. ఇంకా 3 మినిట్సే ఉంది. ఛ, పాపం అభి. అభి, మేక్ ఇట్ ఫాస్ట్. ఎస్, కమ్ ఆన్ అభి.